జయసుమేద కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మోక్షిత బర్త్డేకి మేము ఇండియా నుంచి పార్సల్ తెప్పించామన్నమాట. ఈ పార్సల్ ఇప్పుడు మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మోక్షిత అన్బాక్సింగ్ చేద్దామా? చెయ్యి. ఓకే, మొత్తానికి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మోక్షిత నేను చేస్తాను మోక్షిత స్టార్ట్ చేసింది. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ ప్యాకింగ్ వచ్చిన ప్రతిసారి సిజర్తో కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంత గట్టిగా ప్యాకింగ్ చేసేస్తున్నారనమాట. దీనికి సపరేట్ నైఫ్స్ దొరుకుతాయి. ఆ నైఫ్స్ అయితే తీసుకోవాలి. మోక్షిత నేను చేస్తా అని చేస్తుంది. కానీ ఇది చాలా టైట్గా ఉంది, నాకే చాలా గట్టిగా ఉంది. అందుకనేసి సిజర్తో ఇబ్బంది అవుతుంది అనేసి నేనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను మొత్తం అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత ప్లాస్టర్స్ వేసారో చూపిస్తాను. మనకు బాక్స్కి చుట్టూ ప్లాస్టర్స్ వేసేసారు, చూసారు కదా. ప్యాకింగ్ అయితే బాగా గట్టిగా చేశారు. అన్బాక్సింగ్ చేసాము. అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. పైన తెలుగు పేపర్. ఎన్ని రోజులు అవుతుందో తెలుగు పేపర్ చదవక. ఫస్ట్ చాలా రోజుల తర్వాత తెలుగు పేపర్ చూస్తున్నాము. ఇక్కడ మనం తెలుగు పేపర్ దొరకవు కదా, మనం ఫోన్లో చూడాల్సింది డైరెక్ట్గా పేపర్. ఇక్కడే చూస్తున్నాము. ఇదన్నమాట నా కలెక్షన్. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఒక శారీ అన్నమాట. శారీతో పాటు బ్లౌజ్ పీస్. ఇది అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ ఇవి సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది దగ్గరలో, అప్పట్లో పార్సల్ వస్తుందో లేదో తెలియదు. అందుకనేసి ఈ పార్సల్లోనే తెప్పించేస్తాను అనమాట. మనం అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక శారీ. ఇది వచ్చేసి ఒక డ్రెస్ అన్నమాట. కుర్తి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పరా. ఇది ఒక డ్రెస్. ఇది వచ్చేసి ఏదో కాదు, ఏదో అనుకుంటా. ఇది వచ్చేసి గోరెంటాకులో ఏదో ఉండాలి, నెయ్యి. ఇది వచ్చేసి మొత్తం సోప్. ఇది దొరకలేదు, అందుకు ఇండియా నుంచి తెప్పించాను అనమాట. ఇది ఎల్లో డ్రెస్. మా అమ్మాయి నేను వీడియో చేస్తుంటే ఒకటే మాట్లాడుతూనే ఉంది, లేకపోతే ఏదో ఒక సౌండ్ చేస్తుంది. అందుకనేసి ఇక్కడ నేను ఆ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అదొక ఎల్లో డ్రెస్. ఇది ఇంకొక ఎల్లో డ్రెస్ అనమాట. ఇది కుర్తి ప్యాంట్ రెండు వస్తాయి. ఇది ఎంబ్రాయిడెడ్ ఫ్లవర్స్ అనమాట. మిగతాది పైన అంతా పెయింట్, మధ్యలో ఒకటి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. ప్యాంట్కి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట. ఎల్లో కలర్ బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ డ్రెస్. ఇంతకుముందు మూరు చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది వచ్చేసి ఇంకొక బ్లూ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. దీనికి బెల్ట్ కూడా ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. ఈ బ్లూ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. పైన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. వెయిట్ అయితే చాలా ఎక్కువనే ఉంది డ్రెస్. ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి కొందాం అనుకున్నాను. ఈసారి పెట్టేశాను ఒక 2 బ్లౌజులు, బ్లాక్ ఒకటి వైట్ ఒకటి. సేమ్ ఇంచుమించు బ్లాక్ వైట్ అయితే 2 సేమ్. ఇది వచ్చేసి బాందినీ శారీ. ఇప్పుడు ఇండియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, బాందినీ శారీస్ ఎక్కువ వాడుతున్నారు. ఇది వచ్చేసి ఒక నెక్లెస్ టైప్ అనమాట. సిల్వర్ కోటెడ్ అనమాట. సిల్వర్ కోటెడ్ విత్ బ్లాక్ థ్రెడ్. ఇది మనం డార్క్ కలర్, డార్క్ బ్లూ, బ్లాక్ అలాంటి వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే నెక్కి చాలా బాగుంటుంది. అందుకనేసి ట్రై చేద్దామనేసి తెప్పించాను. నేను ఎప్పుడు సిల్వర్ ఐటమ్స్ ట్రై చేయలేదు. సిల్వర్ ఐటమ్ కాదు, సిల్వర్ కోటెడ్ అనమాట అంతే. ఇందులో మళ్ళీ మోక్షితకు కొన్ని హెడ్ బ్యాండ్స్ తెప్పించాను అనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రెస్కి మ్యాచింగ్ అవుతాయి కదా అన్నట్లుగా తెప్పించాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, కానీ వెయిట్ చాలా ఉన్నాయి. ఇవే 1 కేజీ వెయిట్ ఉంటాయి అనమాట. ఇందులో సర్చ్ చేసుకుంటున్నాను నా డ్రెస్కి, ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి ఏం మ్యాచ్ అవుతుందా అన్నట్టుగా. డ్రెస్కి మ్యాచింగ్ దొరకలేదు, కానీ తనకి సెట్ అయ్యేది ఒకటి దొరికింది. పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది. మా అమ్మాయి నీకేం బాగలేదు, నాకేం బాగుంటుందంటే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బాక్స్లో ఒక చైన్ ఉంది. ఈ చైన్ వచ్చేసి చందమామ లాగుందనమాట. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, అంతేకాకుండా మనకి ఇక్కడ సమ్మర్లో ఫంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఆ టైంలో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఒకటి ఆర్డర్ చేశాను. ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి వచ్చేసి కింద గుత్తి పూసల టైప్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ గోల్డ్ పెట్టుకోవడం కూడా అంత సేఫ్ కాదు అని అంటారు. మరి అందుకే మనం ఏమి గోల్డ్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఇవి చూడండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మోడల్. చాలా బాగా అనిపించింది. నెక్ సెట్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది.
తర్వాత దాన్ని సెట్ మరి నీట్గా బాక్స్లో పెట్టాను, ఎందుకంటే ఎట్లా అంటే అట్లా పెడితే స్టోన్స్ పడిపోతాయి. ఇది వచ్చేసి ఇంకొక కుర్తీ అనమాట. ఇది మోక్షిత టీషర్ట్, ఎల్లో టీషర్ట్ అది కుర్తీ. ఇది వచ్చేసి గ్రీన్ డ్రెస్, ఇంతకుముందు నేను ఒకటి బ్లూది కింద పెట్టాను కదా అలాంటిది, సేమ్ ఇలానే ఉంటుంది. ఆ బ్లూ కలర్ ఒకటి చేంజ్ అనమాట. దీనికి ఒక దుప్పట్టా కూడా వస్తుంది. అందులో బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి తెప్పించాము. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వేసుకుందామన్న ప్లాన్. ఇది వచ్చేసి బాయ్స్ కుర్తీ అనమాట, పవన్ కోసం తెప్పించాము, మోక్షిత బర్త్డే వస్తుంది కదా అన్నట్టు. అది వచ్చేసి బ్లూ డ్రెస్, ఇంతకుముందు చూసారు కదా అది సేమ్, ఇది కూడా సేమ్ అనమాట. మేమందరం ఫ్రెండ్స్ కలిసి వేసుకుందాం అన్నట్టు తెప్పించుకుందాం, చూడాలి సరిపోతాయో లేదో. ఇది వచ్చేసి వైట్ శారీ, పింక్ బ్లౌజ్ అనమాట. శారీ బ్లౌజ్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్, ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్. ఇంతకుముందు మీరు బ్లాక్ ఇది చూసారు కదా, సేమ్ అదే నేను చెప్పాను కదా వైట్ కూడా ఆర్డర్ చేశానని. ఇందులో వైట్ ఒకటి బ్లాక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఫ్లవర్స్లో ఉంది కదా, దాదాపుగా చాలా సారీస్కి మ్యాచ్ అవుతుంది. అలాగే ఇది రెడ్ వన్ కూడా చాలా కొత్తగా అనిపించింది డిజైన్ అంతా. చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టు తెప్పించాను. చూడండి, ఇది రెడ్ బ్లౌజు, కొంచెం జిగేల్ అంటుంది. నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లేడీస్ పార్టీస్ అలా జరుగుతుంటాయి, అలాంటి టైంలో వేసుకోవచ్చు. దానికి చెప్పాను కదా గ్రీన్ దానికి దుప్పట్టా, ఇది ఒక్కొక్కది ఒక దాంట్లో అట్లా పెట్టి పంపించారు. పెట్టేటప్పుడు ఇది దుప్పట్టా స్టైల్ డ్రెస్ అనమాట. ఈ దుప్పటాతో మనం మెనీ వేస్ వేసుకోవచ్చు, క్రాస్గా రౌండ్గా అలా వేసుకోవచ్చు. దాని డ్రెస్ వచ్చేసేది ప్లెయిన్ డ్రెస్, దుప్పటా హెవీగా ఇచ్చేసాడనమాట. ఇది వచ్చేసి నైట్ వేర్. ఇవే నైట్ వేర్స్ కొంచెం ఎక్కువ ఆర్డర్ చేశాను. వింటర్లో ఎలాగో బయటకు పోం కదా, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నట్టుగా. ఈ నైట్ వేర్ కూడా ఇప్పుడు షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అబ్బాయి. ఇది వచ్చేసి ఆ రెడ్ డ్రెస్కి ప్యాంట్, వైట్ ప్యాంట్ అనమాట. ఇది ఈ రెడ్ బాక్స్లో వచ్చేసి కుకీస్ అనుకుంటాను, మరి మోక్షిత కుకీస్ అడుగుతుండే. కుకీస్ ఉన్నాయి అనుకుంటా, ఇంకా ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. ఇది వచ్చేసి బొంగులు అనమాట, ఫ్రై చేసుకోవడానికి. ఇంకా వచ్చేసి మనకు ఇది రోల్ హెయిర్ కోంబు. ఇక్కడ సరిగ్గా ఉండవు, త్వరగా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇది వచ్చేసి జడా ఫ్రెండ్ది, వేరే ఫ్రెండ్ కోసము తెప్పించాము. మనం అందరం కలిసి యూస్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఒకసారి కంటిన్యూగా ఏమి యూస్ చేయము అన్నట్లుగా. ఇది వచ్చేసి థ్రెడర్ రిమూవర్. ఇవన్నీ మోక్షిత డ్రెస్సులు నేను లాస్ట్లో చూపిస్తాను, మోక్షిత బర్త్డే డ్రెస్సులు. ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ బ్లౌజ్ శారీ. ఇప్పుడు వైట్ బ్లౌజ్ చాలా ట్రెండ్ అవుతుంది అనమాట, చాలామంది ప్రతిదానికి వైట్ బ్లౌజే మ్యాచ్ చేసుకుంటున్నారు. ఇవి వచ్చేసి మోక్షిత స్కర్ట్స్ టైపు మా మామ తీసుకున్నారు, అవి పంపించారు. ఇందులో మాకంటే మోక్షిత డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మోక్షిత బర్త్డే కదా అని మోక్షితకు స్పెషల్ అనమాట. ఇవి చాలా పొడివయ్యాయి స్కర్ట్స్, అవి కొంచెం నెక్స్ట్ ఇయర్ అలా చూడాలి, అప్పుడే పడతాయి అనుకుంటా. నెక్స్ట్ ఇయర్కి అయితే లాంగ్ స్కర్ట్ లాగా సరిపోతాయి. ఇవి వచ్చేసి మోక్షిత డ్రెస్సులు లాస్ట్లో చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. ఇది ఫ్రెండ్ది వీకో టర్మరిక్, వాళ్ళు అడిగితే తెప్పించామన్నమాట. ఇందులో వచ్చేసి ఇంకా లెహెంగా అనమాట. ఈ లెహెంగాకు కూడా వైట్దే బ్లౌజ్ టైప్ వచ్చింది, అది కూడా చూపిస్తాను, లోపల ఎక్కడే ఉండాలి. లెహంగా కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఇది కూడా మోక్షిత స్కర్టే, ఇది పింక్ కలర్కి ఒకటి తీసి పంపించినట్టున్నారు ఇవి లెహంగా, ఈ స్కర్ట్స్. ఇవి వచ్చేసి సింపుల్ ఫ్రాక్స్ అనమాట, సమ్మర్ వేర్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మోక్షిత స్కర్ట్స్ పైకి ఏదో ఒక టీషర్ట్ అయితే పంపించారు, చూడాలి సరే, అది కూడా పెద్దగానే అవుతుంది. ఇంకొచ్చేసి ఇది ఒక పర్పుల్ శారీ అనమాట. ఈ శారీ అయితే కలర్ చాలా బాగుంది. ఇది కూడా ఒక సిల్క్ శారీ, ఏ సిల్కో నాకు పెద్దగా గుర్తులేదు. శారీ అయితే చాలా బాగుంది, కలర్ కానీ చూడడానికి కానీ అంతా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక వైట్ బ్లౌజ్, ఇది లెహంగాలోకి. ఇప్పుడు వైట్ బ్లౌజులు బాగా ట్రెండింగ్ అనమాట, ఈ లెహంగాకి వైట్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ మోక్షిత బర్త్డే డ్రెస్సులు ఉన్నాయి, అవి సర్ప్రైజ్ మోక్షిత బర్త్డేలోనే చూద్దాము. ఇదనమాట నేను ఇవాళ మా మోక్షిత బర్త్డేకి ఇండియా నుంచి తెప్పించిన డ్రెస్సెస్, శారీస్, ఫ్రాక్స్ మోక్షిత అవి చూసారు కదా. ఇదనమాట, ఇదంతా ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఇందులో ఏమైనా నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీటి డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో సపరేట్గా మనకు పర్సనల్గా అడిగినా నేను వీటి గురించి డీటెయిల్స్ కానీ వీటి గురించి ఏమైనా కావాలంటే మీకు చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జయసుమేద కిచెన్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ బాయ్. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ